ఒంగోలులో భారీ దొంగతనం కలకలం రేపింది. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూర్ రోడ్ ఆశ్రమం దగ్గర ఉన్న కేఆర్ఎస్ ఎస్టేట్లో ఐనేని శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారంతో పాటు వెండి వస్తువులను దోచుకెళ్లినట్లు సిఐ విజయకృష్ణ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఇంట్లో ఉన్న సుమారు 415 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి వస్తువులతో పాటు 7 లక్షల రూపాయల నగదు, 50 కేజీల రాగి బిస్కెట్లు కూడా చోరీకి గురైనట్లు తెలిపారు. దొంగతనం జరిగిన వాటి విలువ సుమారు 29 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. అంతేకాకుండా దొంగలు తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్, డీవీఆర్ను కూడా ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు సిఐ విజయకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సిఐ తెలిపారు. చెప్పి నాకు చూపించింది కదా నీకు. హలో, ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంగమూరు రోడ్లోని ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి కేఆర్ ఎస్టేట్లో ఒక ఐనేని శ్రీనాథ్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగినట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దొంగతనంలో సుమారు 415 గ్రాములు బంగారు వస్తువులు, 3 కేజీల వెండి వస్తువులు, 7 లక్షల రూపాయల క్యాష్ మరియు 50 కేజీలు రాగి బిస్కెట్స్ చోరీకి గురైనట్టు మాకు రిపోర్టు ద్వారా తెలియపరిచారు. వెంటనే మా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వెళ్ళి అక్కడ సాక్ష్యాలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు. ఇతనిచ్చిన రిపోర్టు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. 29 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు రాసినట్టు రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ప్రాథమిక సమాచారం బట్టి ఈ ఇంటి చుట్టూరుతో ఉన్న సీసీ ఫుటేజ్లు మరియు డీవీఆర్ కూడా దొంగలు అపహరించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకా మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి డిటెక్ట్ చేస్తాం. మేము మంగమూరు రోడ్లో ఆశ్రమంకి వెనక సైడ్ కేఆర్ ఎస్టేట్ పక్కన ఉంటాము. మేము మంగళవారం నైట్ వైజాగ్ వెళ్ళాము. ఈరోజు తిరిగి వచ్చాము సాయంకాలం 7 గంటలకి. వచ్చేసరికి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో నగదు, డబ్బు, బంగారం, వెండి వస్తువులు పోయాయి. సుమారుగా ఒక 20 lakhs 25 lakhs దాకా మొత్తం వర్త్ అవుతాయి. వెండి ఒక 3 కేజీల ఆర్నమెంట్స్, క్యాష్ ఒక 7 లక్షల క్యాష్, బంగారం ఉంది. సీసీ కెమెరాలు బ్రేక్ చేశారు, డీవీఆర్ తీసుకెళ్ళిపోయారు. వీధి లైట్స్ ఉండే మా ఇంట్లో నుంచి లైట్స్ అన్ని కట్ చేసి నిన్న సాయంకాలం 4 వరకు కూడా కెమెరాలన్నీ మావి రన్ అవుతూనే ఉన్నాయి.
ఈరోజు నైట్ అంటే నిన్న నైట్ నుంచి జరిగాయి. నైట్ ఉదయం మార్నింగ్ నుంచి మాకు కెమెరాలు పనిచేయలేదు. లేదు, మేము ఇంటికి వచ్చాక ఏమైనా సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమైనా కెమెరాలు ఆగిపోయామో అనుకున్నాం మేము. ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటా కానీ మేము ఇప్పుడు తలుపు తెరిస్తే అన్ని వాకిలు తెలిసి బ్రేక్ చేశారని.